సో హలో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేయండి. వాయుదేవుని వలన జన్మించిన వానరుడు ఎవరు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి రాముడు, ఆప్షన్ సి లక్ష్మణుడు, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది. సో ఇట్స్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హనుమంతుడు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే చూసేసేయండి. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముడి వయసు ఎంత? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఇట్స్ యువర్ టైం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 12 సంవత్సరాలు. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అయితే చూసేయండి. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచాడు? ఆప్షన్ ఏ దేవరాతుడు, ఆప్షన్ బి శతానందుడు, ఆప్షన్ సి గౌతమ్ మహర్షి, ఆప్షన్ డి భగీరథుడు. సో ఇట్స్ యువర్ టైం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దేవరాతుడు. సో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అయితే చూసేయండి. తాటకుని శపించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు, ఆప్షన్ బి భగీరథుడు, ఆప్షన్ సి అగస్త్యుడు, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో ఇట్స్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అగస్త్యుడు. సో ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అయితే చూసేసేయండి. రామాయణంలో మొత్తం ఎన్ని కాండాలు ఉన్నాయో? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. సో ఇట్స్ యువర్ టైమ్ స్టార్ట్. And the correct answer is 7. So thanks for watching my channel. Please do like, share and subscribe. Bye friends.